ఇప్పుడు మనం చూస్తుంది డిస్క్రీట్ సిరీస్లో నెక్స్ట్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్. దీన్నే మనం షార్ట్కట్ మెథడ్ అంటాం, అంటే పరోక్ష పద్ధతి లేదా దగ్గర పద్ధతి. ప్రతి దాంట్లో మనం కామన్గా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఎలా చేయాలో ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఇది డిస్క్రీట్ సిరీస్లో మెథడ్ నెంబర్ 2. ఇక్కడ మనం ఎన్ని మెథడ్స్ యూజ్ చేసినా ఏమవుతుంది అంటే ప్రతి ప్రాసెస్లో కూడా మనకి మనం యూజ్ చేసే స్టెప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ సిరీస్లో అనుకోండి, ఒక సింగిల్ లైన్నే మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న ఫార్ములా అప్లై చేసి చేసేస్తున్నాం. అదే డిస్క్రీట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్కి అయితే ఏం చేసాం మనం, సింపుల్ ఫార్ములా అంటే x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fx/n అని చెప్పి చిన్న ఫార్ములా అంటే 3 కాలమ్స్తో టేబుల్ని కంప్లీట్ చేసేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, కొంచెం మన ఫార్ములాని ఎలాబరేట్ చేయడం జరిగింది. ఇంకోండి ఏమని, x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ సిగ్మా fdx/n అని చెప్పి మనం ఏం చేసాం, ఫార్ములాని కొంచెం పెద్దది చేసాం. కాబట్టి ఇది మనకి ఏ మెథడ్ అయింది, ఇండైరెక్ట్ మెథడ్. అంటే మెథడ్స్ పెరిగే కొద్దీ మనం చేసే ప్రొసీజర్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. x బార్ ఈజ్ ఈక్వల్ టు అర్థమెటిక్ మీన్, x1 ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, దట్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ వేరియబుల్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ. dx ఈజ్ ఈక్వల్ టు డీవియేషన్స్ టేకెన్ ఫ్రమ్ ద అజ్యూమ్డ్ మీన్. అంటే ఈ x1 వాల్యూస్ నుంచి తీసిన డీవియేషన్స్ని మనం dx అని చెప్పి పిలుస్తూ ఉంటాం. f అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ. అలానే n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది లాస్ట్లో చూస్తే ఏం చేసామంటే ఈ పైన fdx ఉంది కదా, దాని ఎక్స్ప్లెనేషన్ నేను లాస్ట్లో నోట్ చేశాను. సమ్ ఆఫ్ dx వాల్యూస్ మల్టిప్లైడ్ విత్ ద ఫ్రీక్వెన్సీ. అంటే మనం dxలో డీవియేషన్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఆ డీవియేషన్స్ ఏం చేస్తాము, దానికి ఆపోజిట్లో ఏవైతే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని మల్టిప్లై చేస్తాం. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ మెథడ్లో చేసిన ప్రొసీజర్ని మనం ఇక్కడ కూడా ఫాలో అవుతూ ఉంటాము. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి dx అనే కాలం x వస్తుంది. సో డైరెక్ట్ మెథడ్లో మనం 3 కాలమ్స్ వేసుకున్నాం అనుకోండి, ఇండైరెక్ట్ మెథడ్కి వచ్చేసరికి 4 కాలమ్స్ వేయాల్సి వస్తుంది. ఇంకా తెలుగు ఎక్స్ప్లెనేషన్ చూస్తే కనుక x బార్ అంటే అంకమధ్యమము, x1 అంటే ఊహించిన అంకమధ్యమం, dx అంటే ఊహించిన అంకమధ్యమం నుంచి తీసిన విచలనాల మొత్తము, f అంటే పౌనపున్యము ఫ్రీక్వెన్సీ, n అంటే మొత్తం పౌనపున్యం అంటే టోటల్ అబ్జర్వేషన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సిగ్మా fdxని ఏమంటున్నాం, ఊహించిన అంకమధ్యమం నుంచి తీసిన విచలనాలను వాటికి ఎదురుగా గల పౌనపున్య విలువలతో ఇంటూ చేస్తే వచ్చే ఆన్సర్. అంటే ఇదిగోండి ఇక్కడ మనకి dx ఉంది, f ఉంది కదా, ఈ dxని ఈ fతో మల్టిప్లై చేయాలన్నమాట. ఈ dfని xతో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది dx. ఇప్పుడు ఈ వచ్చే ప్రతి వాల్యూని ఏం చేయాలి, మనం ఫార్ములాలో అప్లై చేయాలి. ఇలా ఫార్ములాలో అప్లై చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఫార్ములా మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. చూడడానికి కొంచెం ఫెమిలియర్గా అంటే దగ్గరగా ఉంటాయి, కానీ ఒక్కొక్క మెథడ్లో కూడా ఒక్కొక్క కాలం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ప్రాబ్లం చూద్దాం. ఇది మనం ఆల్రెడీ డైరెక్ట్ మెథడ్లో ఫస్ట్ చేసిన ప్రాబ్లమే. సో అదే ప్రాబ్లమ్ని మనం ఇండైరెక్ట్ మెథడ్లో ఎలా చేయొచ్చు అని కూడా చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి మార్క్స్ తీసుకున్నాము. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో మార్క్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 10 మార్క్స్ నుంచి 60 మార్క్స్ వరకు ఉన్నాయి. వాల్యూస్ వచ్చేసి 8తో స్టార్ట్ అయ్యి 4తో స్టూడెంట్స్ నెంబరింగ్ అనేది ఎండ్ అవుతుంది. సో ప్రతిదానికి మనం ఏం చేస్తాం, కామన్గా టేబుల్ అనేది అలాట్ చేస్తాం. మనకి డైరెక్ట్ మెథడ్లో ఏమైంది అంటే జస్ట్ 3 కాలమ్స్ని మాత్రమే మనం వేసుకున్నాము. ఇక్కడ ఏమవుతుంది, మెథడ్ మారే కొద్దీ, మెథడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి కాలమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్ మెథడ్లో మనం 3 కాలమ్స్ వేసుకుంటే ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తున్నాం, మనం 4 కాలమ్స్ వేసుకుంటున్నాం. ఇవిగోండి 4 కాలమ్స్. ఫస్ట్ కాలం x అనుకుంటాం, అంటే ఇచ్చిన మార్క్స్ని మనం x కింద క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఇచ్చిన పౌనపున్యాలు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, విద్యార్థుల సంఖ్యని మనం ఏమనుకుంటాం, ఫ్రీక్వెన్సీ అనుకుంటాం. తర్వాత ఏం కావాలి మనకి ఫార్ములాలో, fdx కావాలి. fdx కావాలి అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ f ఉంది, అంటే ఫ్రీక్వెన్సీ వాల్యూస్ వచ్చేసినాయి. కానీ మనకి ఇంకా dx కావాలి కదా, దానికోసం ఏం చేసామంటే dxని మనం సెపరేట్ ఒక కాలం అనేది మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ dx వాల్యూస్ని ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి, ftx. సరిపోయినాయి కదండి 4 కాలమ్స్. x నుంచి తీసిన డీవియేషన్స్ని dx కాలంలో వేసుకుంటాం. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని dxతో మల్టిప్లై చేసి మనం ఏం చేస్తాము, fdx కాలంలో వేసుకుంటాం.
ఇది మనకి 4 కాలమ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి ఫస్ట్ ఫార్ములా నోట్ చేస్తున్నాను చూడండి. x bar is equal to x1 plus sigma f dx by n ప్లస్కి ఈక్వల్గా మనం బై సింబల్ అనేది రావాలి. సో ఫార్ములా వేసేసుకున్నాం కదా. ఫస్ట్ మనకి ఏ వాల్యూ కావాలి? x1 వాల్యూ కావాలి. x1 వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము, ఇచ్చిన x సిరీస్లో ఏదో ఒక దాన్ని ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ అంటే ఊహించిన అంక మధ్యమం కింద తీసుకోవాలి. కాబట్టి నేను ఏం చేశాను, x1ని ఊహించిన అంక మధ్యంగా తీసుకున్నాను. సో మీరు నేను 30 తీసుకున్నాను కాబట్టి మీరు 30 తీసుకోవాల్సిన అవసరం లేదు. 40 తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టార్టింగ్ వాల్యూ నుంచి ఎండింగ్ వాల్యూ వరకు ఉన్న వాల్యూస్లో ఏదో ఒక దాన్ని ఊహించిన అంక మధ్యమం కింద తీసుకోవాలి. మనం మిడిల్లో 30ని ఎందుకు తీసుకున్నాను అంటే మనకి క్యాలిక్యులేషన్స్కి ఈజీ అవ్వడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 10 కంటే మిగతా వాల్యూస్ అన్నీ ఏమైపోయినాయి, పెద్దవిగా ఉన్నాయి. అంటే వచ్చే వాల్యూస్ అన్నీ కూడా మనకి ప్లస్ వాల్యూస్ అయిపోతాయి. అలా కాదు, నేను 50 తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది, పైన ఉన్నవన్నీ స్మాల్ వాల్యూస్ అంటే చిన్న వాల్యూస్ కాబట్టి వచ్చే వాల్యూస్ ఏమైపోతుంది, మైనస్ వాల్యూస్ ఎక్కువైపోతాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేసామంటే మిడిల్ వాల్యూ తీసుకున్నాం. సో పైన 2 ప్లస్ వాల్యూస్ వస్తున్నాయి, కింద పైన 2 మైనస్ వాల్యూస్ వస్తున్నాయి, కింద మనకి 3 ప్లస్ వాల్యూస్ వస్తున్నాయి. లేదు 40 తీసుకున్నాం అనుకోండి, పైనవి మైనస్ వాల్యూస్ అవుతాయి, కింద 2 ప్లస్ వాల్యూస్ వస్తాయి. అంటే ప్లస్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఏం చేసాము అంటే మిడిల్ వాల్యూని 30 అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. లేదు అండి మేము 10 తీసుకుంటామంటారా, మీ ఇష్టం. లేదు 60 తీసుకుంటామంటావా, మీ ఇష్టం. కాకపోతే ఎప్పుడైతే మనం ప్లస్ అనేదాన్ని మైనస్ అనేదాన్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తామో మనకి క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ వాల్యూస్ ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం వచ్చే ఆన్సర్ పెద్దగా ఉంటుంది. మైనస్ వాల్యూస్ చిన్నగా అయిపోయినాయి అనుకోండి, వచ్చే ఆన్సర్ 1 or 2 డిజిట్స్కి తగ్గిపోతుంది. కాబట్టి ఏది తగ్గకుండా ఏది పెరగకుండా అంటే మనకి క్యాలిక్యులేషన్స్ బర్డెన్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే సింపుల్గా మిడిల్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ 1 కింద ఏం తీసుకున్నాను, 30 తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వాల్యూ ఏంటి, 10. ఈ 10ని 30లోంచి మైనస్ చేయండి. జనరల్గా 10 అనేది స్మాల్ వాల్యూ, 30 అనేది లార్జ్ వాల్యూ. ఎప్పుడు మనం చిన్న వాల్యూలోంచి పెద్ద వాల్యూని మైనస్ చేయలేం. కాబట్టి మనకి వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. -20. దీనికి ఇక్కడ బ్రాకెట్లో వేస్తున్నాను. ఈ 20 ఎలా వచ్చింది అనేది జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే. -30. ఓకే, అలానే నెక్స్ట్ డిజిట్ ఏముందండి, 20 ఉంది. 20లోంచి 13 మైనస్ చేయండి అంటే వచ్చే ఆన్సర్ 10. ఇది మీకు ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ప్రతిదానికి సైడ్లో నేను ఎక్స్ప్లెనేషన్ అనేది నోట్ చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 30లో 30 తీస్తే వచ్చే ఆన్సర్ 0. 30 minus 30 that is equal to 0. And next 40 minus 30 అంటే వచ్చే ఆన్సర్ 10. 50 minus 30 వచ్చే ఆన్సర్ ప్లస్ 20. 60 minus 30 వచ్చే ఆన్సర్ 30. 40 minus 30, 50 minus 30, 60 minus 30. చూడండి, పెన్సిల్తో మనం క్లియర్గా వేసుకుందాం. అంటే అసలు ఈ డీవియేషన్స్ డిఎక్స్ వాల్యూస్ అనేవి దేంట్లో తీసాం, డీవియేషన్స్ డి అంటే డీవియేషన్స్ని దేంట్లో తీసాము, ఎక్స్లో తీసాం. సో ఎక్స్లో తీసినవానికి డీవియేషన్స్. ఇప్పుడు మనకు ఏం కావాలి, లాస్ట్లో మనకి ఎఫ్డిఎక్స్ మిగిలిపోయింది. అంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని ఈ డిఎక్స్ వాల్యూస్తో మల్టిప్లై చేయండి. ఏ 2 16 అంటే 160. అదే వాల్యూ మైనస్ వాల్యూ
12 tens are minus 120. 20 into 0, 0. 10 tens are plus 100. 6 20s 120. 3 fours are 12 అంటే 120. ఓకే, ఇవి వచ్చిన ఆన్సర్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మైనస్ వాల్యూస్ని ప్లస్ వాల్యూస్ని దేనికి దానికి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, క్లియర్గా చూసారు కదా, టేబుల్ అనేది క్లియర్గా వేసేసుకున్నాం. ఇప్పుడు దేనికి దాన్ని టోటల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్డిఎక్స్ ఉంది. ఎఫ్డిఎక్స్లో ఫస్ట్ నేను ప్లస్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తాను. టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 340 వచ్చింది. మైనస్ వాల్యూస్ 280. తీస్తే వచ్చే ఆన్సర్ 60. ఈ 60 దేనికి సంబంధించింది అంటే సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 60 వచ్చింది. ఇంకా మనకి ప్రాబ్లంలో ఏం కావాలి? ఎన్ కావాలి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 60. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. రెండు సేమ్ ఒకలాగే వచ్చినాయి. నెక్స్ట్ కావాల్సింది మనకి x1. x1 ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత తీసుకున్నామండి మనం? 30 తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫార్ములాకి డైరెక్ట్గా అప్లై చేసేయండి. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ మనకు వచ్చింది 30 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ 60 వచ్చింది బై ఎన్ వచ్చేసి మనకి 60 వచ్చింది. అంటే 60లో 1 టైం పోతుంది కాబట్టి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 1. దెన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే, ఇది మనకి ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి? ఫార్ములాని క్లియర్గా స్టెప్ బై స్టెప్ కింద ఎక్స్ప్లెయిన్ చేయాలి. x bar is equal to arithmetic mean. Next x1 is equal to assumed mean. Next deviations is equal, dx is equal to deviations taken from assumed mean. Next f is equal to frequency, n is equal to total number of observations. fdx is equal to sum of dx values multiplied with their frequency values. ఓకే, అలానే ఇక్కడ కూడా x bar is equal to అంక మధ్యమం, x1 is equal to ఊహించిన అంక మధ్యమం,
dx is equal to ఊహించిన అంక మధ్యమం నుంచి తీసిన విచలనాలు ఎఫ్ అంటే పౌనఃపున్యం, ఎన్ అంటే మొత్తం పౌనఃపున్యం, ఎఫ్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఊహించిన అంక మధ్యమం నుంచి తీసిన విచలనాలను వాటికి ఊహించిన అంక మధ్యమం నుంచి తీసిన విచలనాలను వాటికి ఎదురుగా గల పౌనఃపున్యంతో గుణించగా వచ్చిన మొత్తము. ఓకే, ఇది ఇండైరెక్ట్ మెథడ్లో ఉండే ప్రాబ్లం. ఇంకొకసారి పైనుంచి చూసేయండి. ఇచ్చిన ప్రాబ్లం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టేబుల్ డ్రా చేసి ఏ కాలంకి ఆ కాలం డేట్ అనేది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన వాల్యూస్ని ఎలా ఫార్ములా అప్లై చేసామో ఆన్సర్ ఎంత వచ్చింది అనేది పర్ఫెక్ట్గా చూపించండి. అలానే ఇదే మెథడ్లో సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాం. సెకండ్ ప్రాబ్లం అనుకున్నాం కదా, క్వశ్చన్ నోట్ చేద్దాం. marks number of students 30, 40, 50, 60, 70 and 80. Number of students 12, 20, 6, 8, 4 and 10. ఇది కూడా మీకు డైరెక్ట్ మెథడ్లో చేసిన సెకండ్ ప్రాబ్లము. దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు ఇండైరెక్ట్ మెథడ్ ఎలా వర్కౌట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్లో రాసాం కాబట్టి ఇప్పుడు హెడ్డింగ్స్ వచ్చేసి తెలుగులో రాద్దాం. మనకి ఇచ్చింది మార్క్స్ ఇచ్చారు, విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. మనం ఇప్పుడు డిఎక్స్ని ఎఫ్డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు కామన్గా ఏం చేస్తాం, ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ అన్నీ ఆన్సర్లో వేసుకోండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫార్ములా ఏంటి, x bar is equal to x1 plus sigma f dx by n. ఇది మనకి ఫార్ములాలు. ఇప్పుడు ఫస్ట్ ఏం కావాలి అంటే మనకి x1 వాల్యూ కావాలి. x1 వాల్యూ కావాలంటే ఏం చేస్తాము, మార్క్స్లో ఏదో ఒక దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ వేరియబుల్ కింద తీసుకోవాలి. నేను x1 50 తీసుకున్నా, 50 వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఎఫ్డిఎక్స్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ సిగ్మా ఎఫ్డిఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి.
సిగ్మా ఎఫ్డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, డీవియేషన్స్ అనేవి తీయాలి. అంటే ఒకదాన్నొకటి మైనస్ చేసుకుంటూ వెళ్దాం. 30 మైనస్ 50 మైనస్ 20, 40 మైనస్ 50 మైనస్ 10, 50 మైనస్ 50 0, 60 మైనస్ 50 ప్లస్ 10, 70 మైనస్ 50 ప్లస్ 20, 80 మైనస్ 50 ప్లస్ 30. డీవియేషన్స్ తీసాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎఫ్డిఎక్స్ చేయాలి. అంటే డిఎక్స్ని ఎఫ్తో మల్టిప్లై చేయాలి. మార్క్స్ మనకి ఎక్స్, స్టూడెంట్స్, ఫ్రీక్వెన్సీ. 12 ఇంటూ 20 మైనస్ 240. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే మనం ప్లస్ వాల్యూని మైనస్ వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 20 ఇంటూ 100 20 ఇంటూ 10 200, 6 ఇంటూ 0 0 ప్లస్ 8 ఇంటూ 10 80, 4 ఇంటూ 20 ప్లస్ 80, 10 ఇంటూ 30 ప్లస్ 300 వచ్చేసినాయి వాల్యూస్. ఇప్పుడు ప్లస్ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 460, మైనస్ వాల్యూస్ మనకు వచ్చింది 440, తీసేస్తే వచ్చిన ఆన్సర్ 20. కాబట్టి సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది, 20 వచ్చింది. అండ్ మనకు కావాల్సింది ఇంకా n ఈజ్ ఈక్వల్ టు 60. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ప్రతిదాన్ని కూడా మనం కామన్గా 60కి ఈక్వల్ అయ్యేలా తీసుకుంటున్నాం. కావాలంటే ఒకసారి బ్యాలెన్స్ చేయండి. 32, 38, 46 సారీ 46, 50 అండ్ 60. ఓకే, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, ఆన్సర్ని ఫార్ములాలో అప్లై చేయండి. x1 ఈజ్ ఈక్వల్ టు x బార్ ఈజ్ ఈక్వల్ టు x1 వాల్యూ మనకు వచ్చింది 50 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ 20 బై n ఈజ్ ఈక్వల్ టు 60. x బార్ ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 20లో మనకి 60 0.33 టైమ్స్ పోతుంది కాబట్టి 0.33. ఇప్పుడు x బార్ ఈజ్ ఈక్వల్ టు 50.33. ఇది మనకి ఆన్సర్. ఇదే ఆన్సర్ మనకి డైరెక్ట్ మెథడ్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం.
ఓకే, ఇది మనకి సెకండ్ ప్రాబ్లం. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. డిస్క్రీట్ సిరీస్లో డైరెక్ట్ మెథడ్లో వచ్చిన ఆన్సర్స్, ఇండైరెక్ట్ మెథడ్లో వచ్చిన ఆన్సర్స్ ఒకసారి చెక్ చేద్దాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మనం చేసింది కరెక్ట్గా కాదా, ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అని. సో ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసాం, ఇండైరెక్ట్ మెథడ్ని విత్ ఫార్ములాతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేను డైరెక్ట్ మెథడ్లో ప్రాబ్లం చూపిస్తాను. ఇంకోండి, డైరెక్ట్ మెథడ్లో మనకి ఎన్ని కాలమ్స్ వచ్చినాయి, 3 కాలమ్స్ వచ్చినాయి. అదే ఇండైరెక్ట్ మెథడ్లో వచ్చేసరికి ఒక కాలం ఎక్సెస్ పెరిగింది, అంటే 4 కాలమ్స్ వచ్చింది. ఇది డైరెక్ట్ మెథడ్లో వచ్చిన ఆన్సర్ 31. ఇండైరెక్ట్ మెథడ్లో కూడా మనకు వచ్చింది 31. చూసారు కదా. ఇదిగోండి, ఇందులో ఒక 3 కాలమ్స్ ఉన్నాయి, అందులో ఒక 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఎక్సెస్ పెరిగింది ఇంకొక కాలం. ప్రతిదానికి కామన్గా మనం ఫార్ములా అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ప్రాబ్లం చూస్తే, సెకండ్ ప్రాబ్లంలో వచ్చింది ఏంటి, 3 కాలమ్స్ ఆన్సర్ 50.33. ఇందులో మనకి 4 కాలమ్స్ ఆన్సర్ 50.33. ఓకే, ఇవి ఆన్సర్స్. మీకు అర్థమైంది కదా. డిస్క్రీట్ సిరీస్ కానీ, ఇండివిజువల్ సిరీస్ కానీ, కంటిన్యూస్ సిరీస్ కానీ, ఏ సిరీస్ చేసినా సరే మనం యూజ్ చేసేది ఒక్క మెథడ్ అయినా 3 మెథడ్స్ అయినా సరే మనకు వచ్చే ఆన్సర్ ఏముంటుంది, ఒకలానే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం దీని కంటిన్యూస్ సిరీస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. థ్యాంక్ యూ.